మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో రుచిగాను ఎంతో సింపుల్గా చేసుకునే పప్పు రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పుని కడిగి శుభ్రంగా ఒక అరగంట నానబెట్టాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టి దానిలో నీళ్లు పోద్దాం. దానిలో మనం కడిగి శుభ్రం చేసి నానబెట్టిన కందిపప్పు కూడా వేసి దీనిలో పసుపు, కారం, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, టమాటా, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ పప్పుని పక్కన పెడదాం. ఇది చల్లారిన తర్వాత కుక్కర్ కింద పెట్టుకొని వెయిట్ తీసి దీన్ని మెత్తగా చేసుకుందాం. ఇలా పప్పు ఉడికింది కాబట్టి ఇప్పుడు దీన్ని పోపు వేద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేద్దాం. దానిలో మొత్తం తాలింపు దినుసులన్నీ వేసి వేయించుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఒకసారి వేయించుకొని దీనిలోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి 1 నిమిషం వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత దీనిలో ముందుగా రెడీ చేసుకున్న పప్పు వేద్దాం. ఇప్పుడు ఈ పప్పులో మనకు రుచికి తగినంత ఉప్పు, ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు రసం, ముందుగా తీసి ఉంచిన కొబ్బరి కూరు, వెల్లుల్లి, జీలకర్ర కలిపి నూరిన వెల్లుల్లి మిశ్రమం కూడా వేసి మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే పప్పు రసం రెడీ అయింది. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత దీన్ని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండే పప్పు రసం అంటే పప్పు పులుసు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.